హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సప్త శనివారాల వ్రత కథ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 7 శనివారముల వ్రత కథ ప్రారంభము. సౌనకాద మునులతో మహాసూతుడిలా చెప్తున్నాడు. అది సత్యలోకము. అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతీదేవికి సృష్టి విశేషాలను వివరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలోనే అక్కడికి చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడు నారదుడు వచ్చి ఆ వాణి హిరణ్య గర్భులకు నమస్కరించాడు. బ్రహ్మదేవుడు నారదుడిని ఆశీర్వదించాడు. నారదుడు, తండ్రి, రాబోయేది కలియుగం కదా, ఆ కాలంలో దేవతలంతా భూలోకంలోనికి అడుగు పెట్టాలంటేనే భయపడతారు. అటువంటప్పుడు ప్రజలకు శ్రీమన్నారాయణుణ్ణి పూజించుకునే అవకాశం ఎట్లా వస్తుంది అని ప్రశ్నించాడు. బ్రహ్మదేవుడు, కుమారా, నువ్వు వేసిన ప్రశ్న లోకాలన్నింటికీ శ్రేయస్సును కలిగిస్తుంది. చాలా సంతోషము. ఆ భగవానుడు పరమ దయామయుడు కనుక తన బిడ్డలైన ప్రజలను వదిలిపెట్టడు కదా. ఏదో ఒక కారణం కల్పించుకొని భూలోకంలో ఏదో ఒక రూపంలో అవతరిస్తాడు, చూస్తూ ఉండు అని చెప్పగా, బ్రహ్మదేవుడు చెప్పిన మాట తప్పక జరుగుతుందని నమ్మకంతో నారదుడు సంతృప్తి పడ్డాడు. కొంతకాలానికి కలియుగం మొదలైంది. కలియుగంలో రాబోయే దోషాలను నివారించడం కోసం మహర్షులందరూ కలిసి నైమిసారణ్యంలో ఒక సత్రయాగం చేయాలని సంకల్పం చేసుకున్నారు. అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం లభిస్తుంది అనే విషయం మీద చర్చ జరుపుతున్నారు. ఇంతలో భృగు మహర్షి లేచి, యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకరులలో ఎవరు తగినవారు నేను పరీక్షించి తెలుసుకొని వస్తాను అన్నాడు. ఆ భృగు మహర్షి మహాతపస్సంపన్నుడు. తన యొక్క తప ప్రభావముతో కుడికాలిలో ఒక కంటిని కూడా పొందగలిగినంత దీశాలి. మహర్షులందరూ విషయం తెలుసుకోవడానికి భృగు మహర్షిని పంపించడానికి నిర్ణయించుకున్నారు. ఆ భృగు మహర్షి మొట్టమొదటిసారిగా సత్యలోకానికి వెళ్ళి సరాసరి బ్రహ్మదేవునికి ఎదురుగా ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు. వాణీపతికి మహర్షి తనకు నమస్కరించలేదని ఆయన మీద కోపం వచ్చింది. అతిథిగా వచ్చిన మహర్షికి తాను చేయవలసిన మర్యాదలు ఏమీ చేయలేదు. దానికి భృగు మహర్షికి కోపం వచ్చి, మహాతపశ్శాలినై బ్రహ్మర్షినై నీ అంతటి వాడినైనా నన్ను అతిథిగా మన్నించలేకపోయావు. నీకు సృష్టికర్తను నేనే కదా అనే అహంకారం కనుక నీకు భూలోకంలో ఎక్కడ పూజా పునస్కారాలు లేకుండా పోవును కాక అని శపించాడు బ్రహ్మదేవుణ్ణి. ఆ తరువాత భృగు మహర్షి పరమశివుణ్ణి నివాసమైన కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ఆనంద తాండవం చేస్తూ ఉన్నాడు. ఆ కారణంగా శివుడు భృగు మహర్షి రాకను గమనించలేదు. దానితో భృగు మహర్షికి మిక్కిలి కోపం వచ్చింది. మహేశ్వర, నీవు నాట్య విలాస విన్యాసాలలో మునిగి మహాతపశ్శాలిని అయిన నేను అతిథిగా వచ్చిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే పూజ జరుగుతుంది, కానీ నిజ రూపంలో ఆరాధన అనేది జరగకుండునుగాక అని శపించాడు. ఆ తర్వాత విష్ణులోకానికి వచ్చాడు. మాధవుడు శేషశయనుడై ఉన్నాడు. శ్రీ మహాలక్ష్మి జగన్నాథుడికి పాదసేవ చేస్తూ ఉంది. నారాయణుడు ఆమెతో సరస సల్లాపాలు ఆడుతూ ఉన్నాడు. ముని రాకను గమనించలేదు. మూడవసారి కూడా తనకు తిరస్కారమే ఎదురయ్యేసరికి మహర్షి మిక్కిలి కోపంతో, అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అని అంటూ విష్ణుమూర్తి గుండెల మీద ఒక్క తన్ను తన్నేశాడు. అంతే, ఒక్కసారిగా లోకాలన్నీ కంపించిపోయాయి. సముద్రాలన్నీ అల్లకల్లోలం అయిపోయాయి. భూమి అంతా దద్దరిల్లింది. ఇంత జరిగిన శ్రీ మహావిష్ణువుకు రవ్వంత కోపం కూడా రాలేదు. పరమ శాంత స్వభావముతో పడగ మీద నుంచి లేచాడు. మహర్షికి నమస్కరించాడు. పైగా, మునీంద్ర, మీ రాక చేత వైకుంఠమే పావనమైనది. మీ రాకను గమనించలేని నా అవినయాన్ని మన్నించండి అని అంటూ భృగు మహర్షికి పాదాలు ఒత్తుతూ ఆయన కాలిలో ఉన్న జ్ఞాన నేత్రాన్ని చిదిమివేశాడు. దాంతో భృగు మహర్షికి అప్పటి వరకు ఉన్న గర్వం కాస్త నశించి గర్వభంగమైంది. వెంటనే మహర్షి విష్ణుమూర్తికి నమస్కరించి, ఓ దేవదేవ, మీ వంటి సత్వగుణ సంపన్నులు 14 లోకాలలోనూ లేరు.
నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షణకు తగినవారు. కాబట్టి భూలోకములో కలి ప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా భూలోకంలో అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి తిరిగి వచ్చాడు. మహర్షులందరితో త్రిమూర్తులలోనూ పరమ సాత్వికుడు శ్రీమన్నారాయణుడే, అతడే యజ్ఞ ఫలానికి అర్హుడు అని నిష్కర్షగా చెప్పాడు. వెంటనే మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన గోవిందునికే దారపోశారు. అక్కడ వైకుంఠంలో జరిగిన సన్నివేశానికి శ్రీ మహాలక్ష్మికి మహాకోపం వచ్చింది. ఎందుకంటే శ్రీమన్నారాయణుని వక్షస్థలమే శ్రీ మహాలక్ష్మి యొక్క నివాసం. పరమ పవిత్రమైన ఆ వక్షస్థలాన్ని ఒక మహర్షి అహంకరించి తన కాలితో తన్నిన శ్రీహరి ఏమాత్రం కోపగించుకోలేదు. పైగా ఆ మహర్షికి గొప్పగా మర్యాదలు కూడా చేశాడు. తన భర్తయే తనను గౌరవించలేదు అని మహాలక్ష్మికి కోపం వచ్చి భూలోకంకి వెళ్ళడానికి సిద్ధపడింది. ఆమె బయలుదేరడంతో వైకుంఠం కళావిహీనమైంది. ఆమెను వెతకడం కోసం భగవంతుడైన నారాయణుడు కూడా ప్రయాణమయ్యాడు. అహంకారం అనేది నా అంతటి వాడు లేడు, నేనే గొప్ప, నాతోనే ఇలా మాట్లాడుతున్నది అని అనుకున్నట్లు చేస్తుంది. ఎంతటి వాడికైనా అహంకారం నశించాల్సిందే, లేకపోతే వాళ్ళే నశిస్తారు. సత్వగుణాన్ని పెంచుకుంటే అహంకారం నశిస్తుంది. మహర్షులకు కూడా కోపాన్ని జయించడం కష్టసాధ్యమైనప్పుడు మనం ఆ కోపం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో గమనించాలి. అధికారంతో ఉంటే ఎవరిని గుర్తించలేము అనే విషయాన్ని బ్రహ్మదేవుడు సుఖాలలో ఆనందంగా ఉన్నప్పుడు పెద్దలను పట్టించుకోకపోవడం జరుగుతుందని ఈశ్వరుడు వారు చేసిన కార్యాల ద్వారా మనకు సూచిస్తున్నారు. అతిథిని గౌరవించడం ప్రధాన కర్తవ్యం. అతిథి అభ్యాగతః స్వయం విష్ణు అని చెప్తుంది మన శాస్త్రం. అతిథిని గౌరవించకపోతే ఏ స్థితిగతులు కలుగుతాయో ముని శాపాల వలన మనకు తెలుసుకోవాలి. ఇంతలో భూదేవి పరుగులు పెడుతూ వచ్చింది. దేవ, కలియుగంలో అధర్మం బాగా పెరిగిపోయింది. ఆ పాప భారాన్ని మోయలేకపోతున్నాను. నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని అంటూ ప్రార్థించింది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో వైకుంఠం నుంచి భూలోకానికి దిగి వచ్చి శ్రీలక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్టను తన నివాసంగా ఎంచుకున్నాడు. అప్పటికి ఆ శేషాద్రి పర్వత ప్రాంతాలను చోళ మహారాజైన ఆకాశరాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అతడికి సంతానం లేదు. సంతానం కోసం పుత్రకామిష్టి యాగం చేద్దామని సంకల్పం చేసుకొని భూమిని దున్నుతూ ఉన్నాడు. ఇంతలో నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. మహారాజు పెట్టె తెరిచి చూశాడు. అందులో మహాలక్ష్మి కలతో ఉన్న ఒక బాలిక కనిపించింది. ఆమెయే భూలోకానికి దిగి వచ్చిన శ్రీ మహాలక్ష్మి. ఆకాశరాజు యాగం చేయకముందే యాగ ఫలితం చేతికి అందేసరికి మిక్కిలి సంతోషించాడు. ఆ పాపకు పద్మావతి అనే పేరు పెట్టుకున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. పద్మావతి యుక్త వయస్కురాలయ్యింది. ఆ పద్మావతి ఒకనాడు వన విహారం చేస్తూ మహాలక్ష్మిని వెతుకుతున్న శ్రీనివాసుణ్ణి చూసింది. ఆ క్షణంలోనే అతని పట్ల మోహపరుచురాలయ్యింది. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుణ్ణి తేజోరూపమునకు ఆశ్చర్యపోయి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి తన కుమార్తె పద్మావతిని ఇచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తర్వాత తొండమానుడు ఆ రాజ్యానికి మహారాజయ్యాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అనే నామముతో శేషాద్ర శిఖర మీదనే కలియుగంలో చివరి వరకు నివసించాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే సాలగ్రామ శిలా రూపాన్ని ధరించి శ్రీదేవి భూదేవితులతో కలిసి నివసిస్తూ ఉన్నాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయ గోపురాలను నిర్మించాడు. ఆనాటి నుంచి ఈనాటికి తనను సేవించే భక్తులకు కల్పవృక్షం వంటివాడే. కోరిన కోరికలు తీరుస్తూ శ్రీనివాసుడు భక్తులను సంరక్షిస్తూ ఉన్నాడు. బ్రహ్మదేవుడు చెప్పిన మాట ఈ విధంగా ఫలించింది. నవగ్రహాలలో 7వ వాడు శనిదేవుడు. ఒకసారి అతడికి
తనను ఎవరూ భక్తితో సేవించడం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది. వెంటనే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి తపస్సు చేశాడు. శ్రీనివాసుడు ప్రత్యక్షం కాగా శనిదేవుడు, స్వామి నా పేరు వినడంతోనే ప్రజలంతా భయపడుతూ ఉన్నారు. దేవతలందరినీ పూజించినట్లుగా నన్ను పూజించడం లేదు. ఇక మీదట నుంచి నాకు ప్రీతికరమైన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించిన తర్వాతనే నిన్ను పూజించే వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలి అని కోరుకున్నాడు. శనిదేవుడు కోరిన వరం అతనుకు అన్న మాటలకు విన్న శ్రీ వెంకటేశ్వరుడు చిరునవ్వు నవ్వాడు. శనేశ్వర, నీ కోరిక సమంజసంగానే ఉంది. అయినా నీకు నాకు భేదం ఏముంది చెప్పు. 6 వారాలు దాటిన తర్వాత వచ్చే 7వ వారం అంటే ఇష్టం నీకు. నేనేమో 6 కొండలు దాటినాక 7వ కొండ మీద నివాసం ఉంటాను. నువ్వు నీలపు రంగులో ఉంటావు, నేను నీలవర్ణునే. నువ్వు శనిదేవుడవు, నేను శనిదేవుడనే. శం అంటే సుఖము, నియతి అంటే ఇతని వలన భక్తులకు అందించబడుతుంది. నువ్వు తలుచుకుంటే నీ భక్తులను మహారాజ్యాలకు అధిపతులుగా చేస్తావు. నేను అంతే కదా. నువ్వు 7వ గ్రహానివి, నేను 7 కొండల మీద ఉంటాను. సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు ఏమీ తెలియవు. కనుకనే నువ్వు అంటే భయపడుతూ ఉన్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. భక్తులు ఒక శనివారం నాడు ప్రారంభించి 7 శనివారాల పాటు నిన్ను ముందుగా పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ ఒక మహావ్రతంగా ఆచరిస్తారు. వారికి నువ్వు ఇచ్చే ఫలితంతో పాటుగా నా సంపూర్ణమైన అనుగ్రహం కూడా లభిస్తుంది. వాళ్ళు సమస్త శని దోషాల నుంచి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయురారోగ్య ఐశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు. ఇందులో సంశయమే లేదు అని వరమిచ్చాడు. సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతాన్ని ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారు ఎవరైనా ఉంటే వారి గురించి తెలపమని అతనిని అడిగారు. సూత మహర్షి చెప్పడం ప్రారంభించాడు. ఇది ఒక కుమ్మరివాణి నిశ్చలమైన భక్తికి చిహ్నం. కుమ్మరివాణి భక్తికి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం చేత తిరుపతికి దగ్గరలో ఉన్న పల్లెలో జరిగిన ఒక సంఘటన బట్టి మనం గ్రహించవచ్చు. తిరుపతి మహాక్షేత్రమునకు సమీపములో ఒక పల్లె ఉన్నది. ఆ ఊరిలో భీముడు అను ఒక కుమ్మరివాడు ఉండేవాడు. అతడు చాలా పేదవాడు. కుండలలో తయారు చేసి వాటిని అమ్ముకొని జీవించేవాడు. అతనికి శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి ఎక్కువ ఉండేది. చాలా కాలంగా దేవుడిని పూజించాలని ఉన్న కుటుంబ పరిస్థితిని బట్టి అతనికి ఆ అవకాశం లభించేది కాదు. అందుకని తాను సారెపై కుండలను తయారు చేసే ప్రదేశంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను ఏర్పాటు చేసుకున్నాడు. సారి మీద కుండలను తయారు చేసేటప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగా తయారు చేసి భక్తితో స్వామివారి ప్రతిమ యొక్క పాదాల దగ్గర పెట్టేవాడు. ఆ విధముగా అక్కడ పనిచేసినంత కాలం అతని చేతిలో అంటిన మట్టిని పుష్పములుగా చేసి స్వామివారి ప్రతిమ దగ్గర పెట్టడం అతనికి నిత్యకృత్యం అయింది. ఆ ప్రాంతంను పరిపాలించే మహారాజు తొండమానుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యందు భక్తి కలవాడే. అతడు ప్రతి దినము వెంకటాచలానికి వెళ్ళి స్వామివారిని బంగారపు పుష్పములతో అర్చించేవాడు. కానీ ప్రతిరోజు అతడు పూజించి ఉంచిన బంగారు పువ్వులకు బదులుగా అక్కడ మట్టి పువ్వులు ఉండేవి. తొండమానుడు ఈ విషయాన్ని గమనించాడు. తాను పెట్టిన బంగారు పువ్వుల స్థానములో మట్టి పువ్వులు ఎందుకు ఎలా ఉంటున్నాయో, ఎవరు పెడుతున్నారో మహారాజుకి అంతుపట్టలేదు. అర్చకులే తాను పెట్టిన బంగారు పుష్పములను తీసి మట్టి పూలను పెడుతున్నారేమో అని అనుమానించాడు. అసలు విషయం తెలుసుకోవడం కోసమని తన భటులను కాపలాగా పెట్టాడు. రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బంగారు పూల స్థానంలో మట్టి పూలు ఎలా వస్తున్నాయో అనే విషయాన్ని తెలుసుకోలేకపోయారు. మహారాజుకి ఆ విషయం మీద మానసిక వ్యాధి పెరిగి చింతతో పీడింపబడుతున్న మహారాజుకి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించాడు. రాజా, ఇక్కడికి సమీపములో భీముడు అనే
కుమ్మరి ఒకడు ఉన్నాడు. అతడు కుండలను చేస్తూ కూడా నన్ను నిత్యము ధ్యానిస్తూ ఉన్న మూఢభక్తుడు. ఎటువంటి స్థితిలోనూ నన్ను తలుచుకోవడం కానీ ధ్యానించడం కానీ మానని మహాభక్తుడు అతడు. అతని యొక్క భక్తి ప్రభావంతోనే అతడు అక్కడ పెట్టిన మట్టి పుష్పములు ఇక్కడ నా సన్నిధానంలోకి వస్తున్నాయి. నువ్వు పెట్టిన బంగారు పూలు అతడు పెట్టిన పూల యందు నిలవలేక అదృశ్యమైపోతున్నాయి. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు, విచారింపకు అని చెప్పి రాజును ఊరడించారు. మహారాజుకి తన కలలో వెంకటేశ్వరుడు చెప్పిన మాటలు మనస్సులో ముద్రపడ్డాయి. తన కలను స్వామివారి మాటలను పరిశీలించుకోవడానికై వెంకటాచలమునకు సమీపములో ఉన్న పల్లెలలో భటులతో కలిసి తిరుగుతూ ఉన్నాడు. ఒక పల్లెలో సారె మీద కొండల మీద నుంచి తిప్పుతూ చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి తన దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ దగ్గర పడేటట్లుగా నేర్పుగా విసురుతున్న ఆ కుండలను చేస్తున్న భీముణ్ణి చూశాడు మహారాజు. మహారాజు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. రాజు భీముని దగ్గరకు వెళ్ళి పోయి, నీవు స్వామివారిని మట్టి పూలతో పూజిస్తున్నావు ఎందుకు? నీకు పూజకు పుష్పములు దొరకటం లేదా? నీవు సారని తిప్పుతూ వచ్చిన మట్టిని పుష్పముగా చేసి స్వామివారి దగ్గర పడే విధానం విసరడం విచిత్రంగా ఉంది. నీ ఉద్దేశమును వివరంగా చెప్పు అని అడిగాడు. భీముడు రాజుకు నమస్కరించి, మీ వంటి వారు రావటం వలనే నా ఇల్లు పవిత్రమైనది. నేను ఏదీ చదువుకొని మూర్ఖుడని, స్వామిని ఏ విధంగా పూజించాలో కూడా తెలియని వాడిని. నేను పరమదరిద్రుడను. కుండలను చేయనిదే నా కుటుంబంను పోషించడం గడవదు. కనుక ఉదయం నుంచి సాయంకాలం వరకు కుండలను చేయక తప్పదు. కాబట్టి నేను తీరిక లేక ఈ విధంగా చేస్తున్నాను. నన్ను క్షమించండి. నేను శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నమ్మిన వాడను. చేతికి అంటిన మట్టినే పుష్పముగా చేసి ఈ ప్రకారంగా స్వామి వారికి సమర్పించుకుంటూ స్వామిని తలచుకుంటూ సారె దగ్గర నుంచి లేవలేని స్థితిలో ఉండడం వలనే ఈ విధంగా మట్టి పూలను స్వామి వారి దగ్గర పడే విధముగా విసురుతున్నాను అని అంటూ భయభక్తులతో వినయపూర్వకంగా మహారాజుకు తన పరిస్థితిని వివరించాడు. కుమ్మరి వాని పాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. కుమ్మరి వాని భక్తికి మెచ్చుకొని అతడికి ధనమును ఇచ్చి తన రాజ్యమునకు తిరిగి వెళ్ళాడు. తొండమాన్ మహారాజు ఆ తర్వాత కొంతకాలానికి భీముడు మరణించి స్వర్గానికి చేరుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు భీముని భక్తికి మెచ్చుకొని మహారాజు కలలో కనిపించి, నాకు ఇక నుంచి ప్రసాదములను మట్టి పాత్రలతోనే నివేదన చేయించమని చెప్పాడు. ఆనాటి నుంచి ఈనాటికి స్వామివారి సన్నిధానంలో ఆ ఆచారాన్ని పాటిస్తూ మట్టి కుండలతోనే ప్రసాదమును స్వామివారికి నివేదన చేస్తూ ఆరాధించడం జరుగుతుంది. తొండమానుడు శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించుచు నిత్యోత్సవములు, రథోత్సవములు, సమారాధనలు మున్నగు వానిని జరిపించుచు చివరకు మరణించి విష్ణులోకమునకు చేరాడు. కనుక మనం గ్రహించాల్సింది ఏంటంటే, భగవంతుణ్ణి ఆరాధించడానికి ప్రధానముగా ఉండవలసింది కావాల్సింది భక్తి మాత్రమే. భక్తికి మాత్రమే భగవంతుడు వసుడై ఉంటాడు. తొండమానుడు నేను అతి విలువైన బంగారు పూలతో పూజిస్తున్నాను అని అనుకున్నాడు. కానీ నేను మహారాజుని అనే విషయం పక్కన పెట్టలేకపోయాడు. భీముడు తాను ఎవరో, తాను ఏం చేస్తున్నాడో కూడా మరచి తన పని తాను చేసుకుంటూనే స్వామిని భక్తితో ప్రార్థిస్తూ తన శక్తిని అనుసరించి మట్టి పూలతోనే ఆరాధించాడు. తొండమానుడు పరమ భక్తుడే కనుకనే కలలో ఆయన స్వామి దర్శనాన్ని, సంభాషణను పొందగలిగాడు. తాను వేసిన పువ్వులు లేకుండా పోతున్నాయే అనే బాధ తప్ప అతనిలో మరొక ఆలోచన లేకపోవడమే అతని అదృష్టం. కాబట్టి భగవతారాధనకు కావాల్సింది ఆడంబరం కాదు, ఆచరణయే. మనం పాటించవలసింది ఆచరణయే అని విషయం గుర్తించి ప్రవర్తిస్తుండాలి. శక్తికి మించి చేయకూడదు, శక్తి ఉండి లోపం చేయకూడదు. దేవదత్త దంపతుల కథ.
పూర్వం కాంచీపురములో దేవదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ పారంగణుడు. ఆ బ్రాహ్మణుని భార్య పేరు మాలిని. వాళ్ళిద్దరూ గృహస్థ ధర్మాన్ని చక్కగా పాటిస్తూ ఉండేవారు. అతిథుల్ని, అభ్యాగతుల్ని ఆదరిస్తూ ఉండేవారు. వాళ్ళకి ఇలవేలుపు శ్రీ వెంకటేశ్వర స్వామియే. ఒక రోజున కాశీ యాత్ర చేసి తిరిగి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు ఆ బ్రాహ్మణుని ఇంటికి వచ్చాడు. దేవదత్తుడు అతని భార్య మాలినిని, ఆ బ్రాహ్మణుడిని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనం అయిన తర్వాత బ్రాహ్మణుడు ఆ దంపతులకు జాతకాలు పరిశీలించి జాతకం ప్రకారంగాను, గోచారం ప్రకారంగాను దేవదత్తునికి శనిదోషం వలన అపమృత్యువు కలిగే సూచనలు బాగా కనపడుతున్నాయి అని అన్నాడు. ఆ అపమృత్యు దోషాన్ని నివారించుకోవడం కోసం సప్త శనివార వ్రతం చేసి ముందుగా శనీశ్వరుణ్ణి, తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించమని సూచించాడు. అమ్మ, నీవు శ్రద్ధతో నీ భర్తతో కలిసి సప్త శనివార వ్రతం చేయాలని, మీ భర్తను ఆ వ్రతం చేయడానికి నువ్వే ప్రోత్సహించాలని, తద్వారా నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి అని హెచ్చరించాడు. సప్త శనివార వ్రత విధానాన్ని కూడా ఆ దంపతులకు వివరంగా బోధించి సెలవు తీసుకుని తన దారిన తాను వెళ్ళాడు. దేవదత్తునికి తారాబలం, చంద్రబలం సరిపోయిన ఒక మంచి శుభదినాన ఆ బ్రాహ్మణ దంపతులు ఇద్దరూ బ్రహ్మ ముహూర్తాన తెల్లవారుజామున 4 గంటలకు లేచి స్నాన ధ్యానాదులను నిర్వర్తించుకొని ఇంటిలో ఈశాన్య భాగమున పూజాపీఠం ఏర్పాటు చేసుకున్నారు. మండపాన్ని వేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని, పూజా సామాగ్రిని, నివేదన చేయవలసిన నైవేద్య పదార్థాలను సిద్ధం చేసుకున్నారు. అంటే ఉదయం పూట కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు, 7 చిమ్లీ ఉండలు సిద్ధం చేసుకోవాలి. ఆనాడు సాయంకాలం దాకా ఉపవాసం ఉండాలి. సాయంకాలం పళ్ళు, కాయలతో పాటుగా 7 లడ్డూలు కూడా నైవేద్యాన్ని సిద్ధం చేసుకోవాలి. సాయంత్రం పూజ చేసుకొని ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ తరువాత వారు భుజించాలి. అలా మొదటి రోజు వ్రతాన్ని యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధముగా వరుసగా వారు 7 శనివారముల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 7వ శనివారం వ్రతం పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమలను వర్ణించుకుంటూ కాలాన్ని గడిపి ఏ మధ్యరాత్రికో కాస్త నిద్రపోయారు. ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు, పూజా విశేషాలకు ప్రసన్నుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ పరమ సాధ్వి, మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో నన్ను 7 శనివారముల పాటు పూజ చేశారు. నాకు చాలా సంతృప్తి కలిగింది. ఆ వ్రత ప్రభావం వలన నీ భర్తకు గల శనీశ్వర దోషం, అపమృత్యు భయం కూడా తొలగిపోయినాయి. అతనికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోనికి తీసుకొని వచ్చి ఇతన్ని పూర్ణాయుర్దాయం కలవాణ్ణిగా చేశాను. మీరిద్దరూ సుఖ సంతోషాలతో ఆనందంగా 100 సంవత్సరములు జీవించి ధర్మార్థ కామ మోక్షాలను 4 పురుషార్థాలు సాధించుకుంటూ మీ జన్మను సార్థకం చేసుకోండి అని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు. వెంటనే ఆమె లేచి భర్తను కూడా లేపి తనకు వచ్చిన స్వప్న వృత్తాంతాన్ని పూర్తిగా వివరించింది. ఆ బ్రాహ్మణుడు కూడా మిక్కిలి సంతోషించి భార్యను అభినందించాడు. ఒకనాడు శుభ ముహూర్తాన ఆ దంపతులు ఇద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తోత్రం చేసి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలను పొందారు. జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మించిన ఆరాధ్య దైవం లేరు. ఈ సప్త శనివార వ్రతంతో ఆయనను ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామి అనుగ్రహం లభిస్తుందని సూతుడు సౌనకాది మహామునులకు వినిపించాడు. వారు విని ఆనందించారు.
కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామియే ప్రత్యక్ష దైవము. భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామి వారిని అర్చించిన వారికి ఇహపర లోకముల యందు భోగభాగ్యములు కలుగును. శ్రీ స్వామి వారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతమును చేసిన వారికి ఉన్న కష్టములు తీరును, గ్రహ బాధలు పోవును, సంపదలు భోగములు కలుగును. వారికి వారి కుటుంబమునకు సర్వ శుభములు కలుగును. శనివార వ్రతము ఆచరించిన వారికి అసాధ్యమే లేదు. ఈ కలియుగమున శనివార వ్రతము మానవులకు కల్పవృక్షము వంటిది. శనివార వ్రతమును చేసి స్వామివారిని అర్చించి స్తుతించి ఈ కథను చదువుకొనిన వారు ధన్యులు. శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదేవతా స్వరూపుడు. ఆయనను అర్చించినచో అందరి దేవతలను అర్చించినట్లే అగును. ఆయన సంతోషించినచో దేవతలందరూ సంతోషించినట్లే. పూజలు, వస్తు సామాగ్రి, మన సంపద, ఆడంబరము వీని కన్నను మనలోని భక్తి శ్రద్ధలే ముఖ్యము. కావున మనము అందరమును యథాశక్తిగా శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుట మనకు కర్తవ్యము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.